ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్లి మీకు నచ్చిన ఫ్లేవర్ ని రుచి చూడండి. ఇప్పుడు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ అనుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో డివోర్స్ తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. దీనిపై ఇప్పటి వరకు అటు శామ్ గాని ఇటు చైతూ గాని డైరెక్ట్ గా ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అయితే నాగచైతన్య మాత్రం తెలుగు అమ్మాయి అయిన శోభితా ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నట్లు చాలా రోజులుగా రూమర్స్ వస్తూనే ఉండేవి. ఇది నిజమే అంటూ కొన్ని వెకేషన్ పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య, శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ వార్తలే వినిపిస్తున్నాయి. అసలు ఆ ఎంగేజ్మెంట్ లో ఎంతవరకు నిజం ఉంది? నాగచైతన్య, సమంత విడాకులకి శోభిత అనే కారణమా అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. శోభితా ధూళిపాల ఈమె 1992 మే 31న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో తెలుగు ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి వేణుగోపాల్, తల్లి సంతా కామాక్షి. ఈమెకి ఒక అక్క కూడా ఉంది. శోభిత తండ్రి నావీలో ఇంజనీర్ గా పనిచేస్తే తల్లి ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేస్తుండేది. ఇక శోభిత తన స్కూలింగ్ ని విశాఖపట్నంలోని లిటిల్ ఏంజిల్ స్కూల్లో చదివింది. తన బీకామ్ డిగ్రీని ముంబైలోని హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో పూర్తి చేసింది. ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న శోభితకి చిన్నప్పటి నుండి అందాల పోటీల్లో పాల్గొనాలని, మోడల్ అవ్వాలనే ఆశ చాలా ఉండేది. అందుకు తోడు ఈమె తండ్రి వర్క్ చేసే నావీలో ఏర్పాటు చేసిన యాన్యువల్ డేలో పాల్గొని 2010 నావీ క్వీన్ అనే టైటిల్ ని కూడా శోభిత సొంతం చేసుకుంది. దీంతో శోభితకి రోజు రోజుకి తన అందం మీద కాన్ఫిడెన్స్ పెరిగి మోడల్ అవ్వాలనుకుంది. ఇక అందుకు తోడు ఈమె అమ్మా నాన్న కూడా సపోర్ట్ చేయడంతో మిస్ ఇండియా సౌత్ 2013 పోటీల్లో పాల్గొనాలనుకుంది. ఇక ఒక అమ్మాయి మోడల్ అవ్వాలంటే టెక్స్టైల్ అండ్ ప్రింట్ యాడ్స్ చేస్తూ లోకల్ ప్రోడక్ట్స్ కి ర్యాంప్ వాక్స్ చేస్తే ఈజీగానే అవ్వచ్చు, కానీ ఎస్టాబ్లిష్ అండ్ సూపర్ మోడల్ అవ్వాలంటే మాత్రం ఒక మోడల్ ఏజెన్సీ పాత్ర చాలా ముఖ్యమనే చెప్పొచ్చు. ఇక అలా ఏజెన్సీలో జాయిన్ అవ్వాలంటే సినిమాలో ఉన్నట్టే అక్కడ కూడా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలా ఏజెన్సీ సీఈఓ లేదా ఎండీస్తో క్లోజ్గా ఉంటేనే బ్రాండెడ్ కంపెనీ ప్రోడక్ట్స్కి మోడల్గా ఫిక్స్ చేస్తూ లోరియల్, లాక్మీ, ఫ్యాషన్ వీక్ లాంటి షోస్కి ర్యాంప్ వాక్స్ చేసేందుకు అవకాశం ఇస్తారు. ఇక ఏజెన్సీ తరపున అందాల పోటీల్లో పాల్గొనాలంటే ఆ అందాల పోటీని కండక్ట్ చేసే స్పాన్సర్స్తో మోడల్స్ సన్నిహిత్యంగా ఉండాల్సి ఉంటుంది. అంటే ఆ అమ్మాయి అందంగా ఉండి అన్ని విధాలుగా వారికి సహకరిస్తేనే ఆ అమ్మాయిల్ని అందాల పోటీల్లో విన్నర్గా కానీ లేక రన్నర్అప్గా ప్రకటిస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి తన అందం, టాలెంట్తోనే ఎదుగుతానంటే టాప్ 20 లిస్ట్లో కూడా ఉండదనే చెప్పొచ్చు. ఇక శోభిత ముంబైలోని ఒక మోడల్ ఏజెన్సీ సహాయంతో ఆ పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా సౌత్ 2013 టైటిల్ని విన్ అయింది. దాంతోపాటు ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో కూడా సెలెక్ట్ అయింది. ఇక అలా 2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో నవ్నీత్ కౌర్ విన్నర్గా నిలవగా శోభితా ధూళిపాల ఫస్ట్ రన్నర్అప్గా నిలిచింది. ఇక ఇదే ఉత్సాహంతో ఫిలిప్పీన్స్లో జరిగిన మిస్ ఆర్ట్ 2013లో పార్టిసిపేట్ చేయగా అన్ఫార్చునేట్గా శోభితా ధూళిపాల టాప్ 20లోకి కూడా రాకుండానే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో అందాల పోటీలకి స్వస్తి పలికి సూపర్ మోడల్ అవ్వాలని కింగ్ ఫిషర్ క్యాలెండర్ 2014లో బికినీ వేసుకొని హల్చల్ చేసింది. ఇక అలా ఈమెకి వచ్చిన పబ్లిసిటీతో ఒక యాడ్ ఏజెన్సీ షాంపూ అడ్వర్టైజ్మెంట్ కోసం శోభితని ఆఫీస్కి పిలవడం జరిగింది. ఇక అలా ఆఫీస్కి వెళ్ళగా శోభితని డైరెక్ట్గా చూసిన కంపెనీ వారు బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా పనికిరావు, నువ్వు సూపర్ మోడల్ ఏంటి అని శోభితని అవమానించడం జరిగింది. దీంతో శోభిత అప్పటి నుండి మోడలింగ్ని వదిలేసి యాక్టింగ్లో ట్రై చేయాలనుకుంది. అందుకు గాను శోభిత 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని యాక్టింగ్, డాన్స్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంది. అలా ఒకవైపు యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటూనే మరోవైపు హిందీ మూవీస్లో కూడా ట్రై చేసేది. ఇక అదే సమయంలో హిందీ మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన అనురాగ్ కశ్యప్ శోభిత ఫొటోస్ని చూసి ఇంప్రెస్ అయి ఆమెతో 3 సినిమాలు చేయాలని 2015లో అగ్రిమెంట్ వేసుకున్నాడు. అలా మొదటిగా శోభిత రమన్ రాఘవ్ 2.0 అనే మూవీలో హీరోయిన్గా నటించింది. ఇక అందులో విక్కీ కౌశల్, నవాజుద్దీన్ సిద్దికి మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడం విశేషం. అలా ఆ మూవీ 2016లో రిలీజ్ అయి హిట్ అయి మంచి టాక్ని తెచ్చుకుంది. దీంతో అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 2 మూవీస్ చేసేంత వరకు శోభిత వేరే మూవీస్ చేయకూడదు కాబట్టి వచ్చిన ఆఫర్స్ని కూడా రిజెక్ట్ చేసింది. అలా ఆ తర్వాత కళాకాండి, షెఫ్ అనే మూవీస్ని అనురాగ్ కశ్యప్ బ్యానర్లో చేసింది. ఇక ఆ మూవీస్ వల్ల అనుకున్నంత నేమ్ గానీ ఫేమ్ గానీ రాకపోయేసరికి 3 సినిమాలకి అగ్రిమెంట్ పూర్తవడంతో హిందీలో కన్నా తెలుగులో తన సత్తా చాటాలని శోభిత తెలుగు మూవీస్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా తెలుగులో ఉండే పెద్ద ప్రొడక్షన్స్ నుండి శోభితకి ఛాన్సులు రాలేదు, కానీ అంతవరకు అడపాదడపా మూవీస్ చేస్తున్న అడివిశేషు ఒక ఫ్రెండ్ ద్వారా శోభితని కలవగా వీరిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా 2018లో గూఢాచారి అనే మూవీకి శోభితని సెలెక్ట్ చేశాడు. ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యి అటు శోభితకి ఇటు అడివిశేషుకి మంచి పేరు వచ్చింది. అలా
అలా ఆ తర్వాత శోభిత మలయాళంలో ముతూన్ అనే మూవీ చేయడం, అది కూడా పెద్ద హిట్ అవ్వడంతో శోభిత హిందీ, తెలుగు, మలయాళంలో బిజియెస్ట్ యాక్ట్రెస్ గా మారింది. దీంతో గోస్ట్ స్టోరీస్, కురూప్, మేజర్, పొన్నియిన్ సెల్వన్ 192 అని 11 మూవీస్లో యాక్ట్ చేస్తూ ప్రామిసింగ్ యాక్ట్రెస్గా ఎదిగింది. ఇక కరోనా టైంలో ఓటీటీలో రిలీజ్ అయిన మేడ్ ఇన్ హెవెన్, బాడ్ ఆఫ్ బ్లడ్, నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్లో నటిస్తూ తన బోల్డ్ యాక్టింగ్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చుకుంది. ఇదిలా ఉంటే శోభిత తను మొదటగా హిందీ మూవీస్లో చేసినప్పుడు లేడీస్ మ్యాన్ అయిన అనురాగ్ కశ్యప్తో 3 years డేట్ చేసింది. అలా వీరిద్దరి గురించి బీటౌన్లోని మీడియా కోడై కూసింది. అయినా అదంతా పట్టించుకోకుండా 2020లో శోభిత అనురాగ్ కశ్యప్ బ్యానర్లో గోస్ట్ స్టోరీస్ అనే మూవీస్లో యాక్ట్ చేస్తూ అతనితో మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేసేది. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ శోభిత అనురాగ్ మూవీస్లో ఎన్నిసార్లు నటించినా తన కెరియర్కి ఎటువంటి యూజ్ అవ్వకపోవడంతో ఆ ఫ్రెండ్షిప్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అలా శోభిత అడివిశేషుతో గూఢాచారి, మేజర్ మూవీస్ని చేస్తూ క్లోజ్గా ఉండేవారే కానీ అది సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన మేజర్ మూవీ 2022లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అలా ఆ మూవీ సక్సెస్ని సెలబ్రేట్ చేయడానికి నమ్రత మరియు మహేష్ బాబు తన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ని ఆ పార్టీకి పిలవడం జరిగింది. అప్పుడే నాగ చైతన్య, సుప్రియ కూడా ఆ పార్టీకి హాజరవ్వడం, మరోవైపు అడివిశేషు శోభిత కూడా ఆ పార్టీకి హాజరవ్వగా అక్కడే అడివిశేషు శోభితని నాగ చైతన్యకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా వీరిద్దరూ తమ ఫోన్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుండి తరచూ మాట్లాడుకుంటూ బిజీగా ఉండేవారు. అంతేకాకుండా శోభితకి రెస్టారెంట్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం, ఆ ఐడియా నాగ చైతన్యకి నచ్చడంతో వీరిద్దరూ కలిసి షోయూ అనే రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు. ఇక ఇదే విషయంపై వీరిద్దరూ తరచూ ఫారెన్ వెకేషన్స్ కి వెళ్తుండడంతో మంచి అండర్స్టాండింగ్ పెరిగి ప్రేమలో పడ్డారు. ఇక అలా ఒకవైపు అడివిశేషు సుప్రియతో సీరియస్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తే మరోవైపు శోభిత నాగ చైతన్యతో క్లోజ్ గా ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్న కొత్తలో తన మేకప్ మ్యాన్ ఇన్స్టాగ్రామ్ లో అతను నీవాడే పండగ చేసుకో అంటూ ఒక స్టోరీని పెట్టాడు. కానీ ఆ స్టోరీ అప్పుడు ఎవరికి అర్థం కాలేదు గాని శోభితని ఉద్దేశించి సమంత ఆ పోస్ట్ ని పెట్టిందని నిదానంగా అందరూ అర్థం చేసుకున్నారు. ఇందుకు కారణం నవంబర్లో నాగ చైతన్య, శోభిత లండన్ లో కలిసి కనిపించడం, వారి పిక్స్ కూడా వైరల్ అవ్వడంతో సమంత మేకప్ మ్యాన్ ఇన్స్టా స్టోరీ కథ బయటికి వచ్చింది. ఇక గతేడాది నాగ చైతన్య కొత్తింట్లో శోభిత ధూళిపాలతో కలిసి పూజ చేయడం, తరచూ అక్కడే పిక్స్ దిగి ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్తింట్లోకి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే అందరూ అనుకున్నట్లు శోభిత సమంత నాగ చైతన్య విడాకులకి కారణం కాదు. ఎందుకంటే సమంత నాగ చైతన్య 2021లో విడాకులు తీసుకుంటే వీరిద్దరూ కలిసి 2022 నుండి డేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడం, శోభిత కూడా అక్కినేని ఫ్యామిలీకి నచ్చడంతో వీరిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. అనుకున్నట్టే ఇరు కుటుంబాలు మాట్లాడుకొని ఆగస్టు 8న వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ని చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరి పెళ్లి డేట్స్ కూడా అధికారికంగా అనౌన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.